యాక్చువల్లీ ఇంకా స్టడీ చేస్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. దేనికి సంబంధించి నిన్న పహల్గామ్లో ఈ టెర్రరిస్టుల అటాక్ జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందించిన విధానం మీద, అసలు ఆ దాడులు జరగడానికి ముందు ఏం జరిగింది, ఆ దాడులు జరిగిన తర్వాత ఏం జరిగింది, ఆ దాడులు జరిగేటప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ స్టడీ చేస్తూ పోతా ఉంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు ఎంత బాధేస్తుందంటే అసలు ఏం జరుగుతుందో మన దేశంలో అనిపిస్తుంది. అన్నిటికన్నా ముందు ఈ రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రా, రాహుల్ గాంధీ వాళ్ళ అక్క ఉంది కదా, ఆమెకి భర్త, దట్ మీన్స్ బావ, సోనియా గాంధీ యొక్క అల్లుడు రాబర్ట్ వాద్రా. జవహర్లాల్ నెహ్రూకి మునిమనవడ. జవహర్లాల్ నెహ్రూ కూతురు ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కొడుకు ఎవరు? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కొడుకు ఎవరు? రాహుల్ గాంధీ. రాజీవ్ గాంధీ కూతురు ఎవరు? ప్రియాంక గాంధీ. అంటే రాజీవ్ గాంధీకి అల్లుడు, అంటే ఇందిరాగాంధీకి మనవడు, అంటే నెహ్రూ గాంధీకి ముని మనవడు ఎవరు? రాబర్ట్ వాద్రా. ఏం మాట్లాడండి ఈరోజు? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి, వారికంటే ఒక రకమైనటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ అంట హిందూ పక్షాన మాట్లాడుతూ ఉందట, హిందూయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉందట, దాంతో వాళ్ళు తక్కువైపోతున్న ఫీలింగ్లో ఉన్నారంట. అంటే వాళ్ళని పట్టించుకోవట్లా అన్నటువంటి బాధలో ఉన్నారట. ఈరోజు ఆ రాబర్ట్ వాద్రా మాట్లాడింది ఎలా ఉందో తెలుసా? మేము తక్కువ అయిపోవట్లేదు, మేము స్ట్రాంగ్గానే ఉన్నాము, మీరు మమ్మల్ని తక్కువ చేద్దామని చూస్తున్నారు, మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, కానీ మా ఉనికి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి అని వారి యొక్క ఉనికిని చూపటానికి, వారి యొక్క పడుతున్నటువంటి బాధని తెలియచేయటానికి వారు కాల్పులు జరిపారన్నట్టుగా అతను అన్నాడండి. అసలు ఏంటండి అసలు అతను ఏమనుకుంటున్నాడండి? అతను ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ అనండి. ఇతను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడా లేడన్నది నాకు తెలియదు, కానీ ఇతను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా లబ్ధి పొందాడు ఏంటంటే దానికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. అవి మరి ఎంత దూరం వచ్చాయని కూడా ఐడియా లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆమ్యామ్యాలు, ప్రభుత్వాలు ఏవైనా సరే వారికి సంబంధించి లబ్ధి చేకూరేలాగా అవతరాలు కనుక వ్యవహరించినట్లయితే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు నేను మాట్లాడుతూ కూడా చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు రాబర్ట్ వాద్రా అనబడే వ్యక్తి, అతను మాట్లాడిన మాటలు పాకిస్తాన్లో ఉన్నాడు కూడా ఆ రకంగా మాట్లాడు. మరలా చెప్తున్నాను, మన అసీం మునీర్ అని చెప్పేసి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు, వాడు ఒక మాట అన్నాడు, జమ్మూ అండ్ కాశ్మీర్ మా శ్వాస, పాకిస్తాన్ శ్వాస అంట. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏనాటికైనా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలి, అది ముస్లిం దేశంగా ప్రకటించాలి, మా ముస్లిం సోదరులకి మేము సపోర్ట్ ఇస్తూనే ఉంటామన్నాడు. వాడు చెప్పినటువంటి 10 రోజుల తర్వాత ఈ రకంగా దాడులు జరిగాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? వాడు ఏదైతే చెప్పాడో దానికి తగ్గట్టుగానే ఈరోజు రాబర్ట్ వాద్రా మాటలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఉనికిని చాటుకోవటం, వారిని తక్కువ చేద్దామని చూస్తే మేము తట్టుకోలేము అన్నట్టుగా వాళ్ళు చేశారు అన్నట్టుగా రాబర్ట్ వాద్రా చెప్తున్నాడు. ఈ అసీం మునీర్, ఆ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మాట కూడా అలాగే ఉంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి మంచి వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేదన్నప్పుడు ఇక వేరేలాగా ఉండేది, జర్నలిస్టులు రెస్పాండ్ అయ్యే విధంగా వేరేది. కానీ ఎందుకంటే కాంగ్రెస్ గట్టిగా మాట్లాడితే ఇక్కడున్న గవర్నమెంట్ ఫీల్ అయ్యింది అన్నట్టుగా, ఇక్కడున్న ప్రజలకి రాంగ్ సంకేతాలు వెళ్తాయి అన్నట్టుగా. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఎక్కడైనా అధికారంలో ఉంది అంటే, ఆయా రాష్ట్రాల్లో ఎక్కడన్నా అది మనుగడ సాగిస్తుంది అంటే కేవలం లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకుల వల్ల తప్ప కాంగ్రెస్ అధినాయకత్వం వల్ల, ఆ కాంగ్రెస్ యొక్క మూల సిద్ధాంతం వల్ల మాత్రం కాదు. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎంపీ అండ్ ఎంఐఎం అధ్యక్షుడు కూడా, అతను ఈ రాబర్ట్ వాద్రా కన్నా కొన్ని 100 రెట్లు కాదు 1000 రెట్లు బెటరు. ఏమన్నాడు తెలుసా అసదుద్దీన్ ఓవైసీ? జరిగినది ఘోరం, పుల్వామా అటాక్ గుర్తుంది కదా మీకు, దానికన్నా ఈ పహల్గామ్ అటాక్ ఇంకా భయానకం, ఘోరం. మతం పేరుతో ఈ రకంగా మతోన్మాదులు చెలరేగుతుండటాన్ని అసలు ఎట్టిపై మనం ఉపేక్షించవద్దు. ఇతను ముస్లిం అయినా సరే ముస్లిం పేరుతో, ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ పహల్గామ్లో కొంతమంది మగవాళ్ళను పట్టుకొని వాళ్ళు ప్యాంట్లు ఇప్పించి సుంతీ చేశారా లేదని చెప్పేసి కింద పురుషాంగం చూసి సుంతీ చేయలేదు అయితే ఇటు ముస్లిం కదరని చంపేశారు. తర్వాత అస్సాం చెందినటువంటి ఒక ప్రొఫెసర్, అతని పేరు ఏదో ఉండే, ఈ ముస్లిం సాహిత్యానికి సంబంధించి చదవమని చెప్పారు. కల్మానా సమ్మేదో, ఆ వర్డ్ నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సో అల్లాకి సంబంధించిన సాహిత్యం ఏదో, మతానికి సంబంధించిన రచన ఏదో, ఆ చుట్టుపక్కల చదువుతున్నారు. ఈయన కూడా భయపడుతూ చదువుతున్నాడు, ఈయన వదిలేస్తారన్నట్టుగా అనుకున్నాడు. బట్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ముస్లిం కాదేమో అని చెప్పేసి. దాన్ని ఇమీడియట్గా చెక్ చేశారు, అతను చదివేశాడు. చదివితే అప్పుడు వదిలేశారంట. అంటే ఇస్లాం సాహిత్యం చదవగలిగి ఉండాలి, నువ్వు అల్లాను నువ్వు దేవుడని నమ్మాలి,
ఈ టెర్రరిస్ట్ అటాక్ చేయడం నీ మీదకి వచ్చినప్పుడు నేను అల్లాహ్ నమ్ముతున్నా, నేను ముస్లింని చెప్పి నువ్వు చెప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు నిన్ను వదిలేస్తారు. రాబర్ట్ వాద్రా ఇదేనా వాళ్ళ కోరుకున్న గుర్తింపు? ఈరోజు అసదుద్దీన్ ఓవైసీని ఏమన్నాడు తెలుసా? అటువంటి వాళ్ళని ఊరుకోవద్దు, చంపేయండి వాళ్ళని అన్నాడు. ఏమయ్యా రాబర్ట్, నువ్వు ముస్లిమా, అసదుద్దీన్ ముస్లిమా? నువ్వు ఇండియా వ్యక్తివా, పాకిస్తాన్ వ్యక్తివా? ఏంటి అసలు ఇది? ఇంత దారుణమైన దరిద్రమైన రాజకీయాలు ఎవరైనా చేస్తాడా? ఇంత ఘోరంగానా? అసలు నాకు ఉదయం నుంచి అసలు ఎంత ఘోరంగా అంటే బుర్ర పాడైపోతుంది నాకు. అసలు ఏంట్రా వీళ్ళు, ఏ దేశంలో ఉన్నారా వీళ్ళు అనిపిస్తూ ఉందండి. ఇదే విధంగా పాకిస్తాన్లో కానీ ఎవడైనా కానీ ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి ఏదైనా చేస్తే, లేదు ఎవరైనా టెర్రరిస్టులు పాకిస్తాన్లో ఏదైనా చేస్తే దానిని చూసి ఈ రాబర్ట్ వాద్రా కనుక పాకిస్తాన్లో ఉన్నవాడు కనుక స్పందించుంటే ఇప్పుడు చంపేసి ఉండేవాళ్ళు. అరే మొన్నటిగా మొన్న క్రికెట్కి సంబంధించి మన వాళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారు, అది చూసి పాపం అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, పాకిస్తాన్ ఉన్నటువంటి వ్యక్తి క్రికెట్ అభిమాని ఫ్లాగ్ ఎగరటం ఏదో మెచ్చుకోవటం చేస్తే తీసుకెళ్ళి అతని జైల్లో వేసేశారు. ఇలా చెప్పుకుంటే పాకిస్తాన్ ఇటువంటి కొల్లలండి. సో ఇప్పుడు ఈ రాబర్ట్ వాద్రా ఉన్నది పాకిస్తాన్లోనా, ఇండియాలోనా? అంటే అసలు మన దేశ రాజకీయాలకు వచ్చేసి ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా ఎందుకున్నాయి? అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళని చంపేయాలి, ఆ మొత్తం మొదలు ఊరుకోవద్దని అంటూనే ఇంకొక డైలాగ్ కొట్టాడు, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నాడు. ఎస్, నేను నిన్న కూడా అదే చెప్తాను, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇది. వాస్తవానికి మనకంత సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చున్నారంట సమాచారం, దాని లోకల్గా ఉన్న వాళ్ళు అలర్ట్ అవ్వలేదంట. ఈ పెహల్గామ్ అన్నది బైసర్ అనేది దాని పక్కన ప్రాంతం ఉంటుంది, అది ఈక్వల్ టు స్విట్జర్లాండ్, దాన్ని మినీ స్విట్జర్లాండ్ కూడా అంటారు. ఈవెన్ పాపం కేరళ నుంచి ఒక అతను వచ్చాడు, హర్యానా అతను, మన నావీ అతను వినయ్, పాపం అతను ఫస్ట్ స్విట్జర్లాండ్ కోసం టికెట్లు బుక్ చేశాడంట. వీసా ప్రాబ్లం ఏదో వచ్చి అవ్వలేదంట, దాంతో మినీ స్విట్జర్లాండ్ వెళ్దామని వచ్చినారంట. పాపం ఘోరంగా చంపేశారు అతన్ని. ఆ పక్కన ఉన్నట్టు ఆమె ఇంకా నన్ను కూడా చంపారా బాబు అంటే వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. మోడీ ముందు వీళ్ళే అంతా, ఇలా బతుకులే అంతా. అరే ఏ కాడికి మన హిందువులు వచ్చేసి ఎందుకులే అనుకుంటూ ఉంటే వాళ్ళు ఈ రకంగా తయారవుతూ ఉన్నారు. మరలా నిన్న పాపం ఆదిల్ హుస్సేన్ షా అని చెప్పేసి ఒక ముస్లిం యువకుడు ఈ టెర్రరిస్టులను అడ్డుకోబేడు పాపం, అతను చంపేశారు. అతను గుర్రపు స్వారీ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి. తర్వాత అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి అలీ అని చెప్పేసి ఇంకొక వ్యాపారం ఉన్నాడు, అతను 4 కుటుంబాలను కాపాడు, భయం తట్టు పరిగెడుతుంటే మీరు దాముకోండి అమ్మా అని చెప్పేసి. సో నేను అదే చెప్తున్నా, మానవత్వం ఉన్నటువంటి ముస్లింలు ఉన్న దేశం మనదే, నరరూప రాక్షసులు ఉన్నటువంటి హిందూ దేశం మనదే. మళ్ళీ చెప్తున్నా, మానవత్వం ఉన్నటువంటి ముస్లింలు ఉన్నటువంటి దేశం మనదే, నరరూప రాక్షసులుగా ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటున్న దేశం కూడా మనదే. తప్పు ఎక్కడ జరుగుతుంది? మన వాళ్ళు ఏముందని వదిలేయటం, పాలకులు వచ్చేసి ఓట్లు ఎక్కడ పోతాయని చెప్పేసి వాళ్ళు గట్టిగా లేకపోవటం, ఇన్నాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి దిక్కువల్ల పనుల వల్ల ఇది ఈ రకంగా. ఇప్పటికైనా సరే మోడీకి సపోర్ట్గా ఉన్నాం. ఎస్, దేశంలో ఎంటర్గా ధరలు పెరుగుతున్నాయి, నానా రకాల సమస్యలు ఉన్నాయి, ఓవర్కమ్ చేద్దాం. కానీ ఈరోజు దేశ భద్రత విషయంలో రాజీ పడవద్దు. ఆల్రెడీ భారత హైకమిషనర్, పాక్ హైకమిషనర్ ఒకడు మన భారత్లో వాళ్ళ ఎంబసీ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేక్ ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు, అది కూడా విజువల్స్ బయటకు వచ్చాయి. దెబ్బకి ఖాళీ పోంటారు ఎదవలారని అన్నారు. 1 వీక్లో ఇప్పుడు ఖాళీ చేయాలి. సో నెంబర్ ఆఫ్ ఇంకా డెసిషన్స్ చాలా తీసుకున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో మేము చెప్పదలుచుకుంది, రాబర్ట్ వాద్రా అతను ఒపీనియన్ ఏదైతే ఉందో అదే కాంగ్రెస్ ఒపీనియనా? అండ్ అతనిలాగా ఇంకా మీలో ఎవరైనా ఉన్నారా? వెళ్ళిపోంటారా బాబు, పాకిస్తాన్ వెళ్ళిపోంటారా, ఎందుకు ఈ దేశంలో ఉంటారు?